అంటే సీత మాట్లాడే ప్రతి పాయింట్ కూడా అక్కడ కరెక్ట్‌గానే ఉంది. దాన్ని డిఫైన్ చేసుకోవడానికి యాస్మికి ఇష్టం లేకుండా ఒక సౌండ్ అయితే చేయడము, ఒక యాక్ట్ అయితే అంటే ఒక మొఖాన్ని ఒక డిఫరెంట్‌గా పెట్టి ఆ పర్సనల్ అటాక్ చేసేలాగా అయితే చేసిందని అనుకోవచ్చు. అండ్ సీత పృథ్వీ గురించి ఏం చెప్తుంది అంటే, "నువ్వు గెలవాలన్నది నాకిష్టమే. కానీ అది మంచిగా గెలిస్తే బాగుంటుంది. దాన్ని ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేసి గెలిస్తే బాగుండదు" అన్నటువంటిది ఫైనల్ ఎసెన్స్. దానికి మనోడు ఏదో ఇంకా అన్నట్టు ఎట్లా ఉందంటే గనక, నేను అగ్రెసివ్‌గా ఆడడం అంటేనే నాకు ఇష్టము. నేను అలానే ఆడతాను. నువ్వు చెప్పినట్టు నేను వినను. నా ఇష్టం వచ్చినట్టే నేను ఆడతాను. అరే! సీత చెప్పే పాయింట్‌ను కరెక్ట్‌గా నువ్వు గనక అర్థం చేసుకుంటే గనక, ఆ పిల్లని అగ్రీ చేసుకొని కరెక్టే చెప్పింది. అరే! గేమ్‌ని గేమ్‌లాగా ఆడు.